మనం సైకో థ్రిల్లర్ మూవీస్ చూస్తూ ఉంటాం కదా. ఆ మూవీస్లో సైకో తన శత్రువుని ఏమీ చేయలేక అటువంటి బొమ్మని ఒకటి తయారు చేసుకుని ఇంట్లో పెట్టుకుని ఆ బొమ్మను హింసిస్తూ మానసిక ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. ఇటువంటి ఒక సైకోని నేను రియల్ లైఫ్లో కూడా చూశాను. ఎవరనుకుంటున్నారా? ఇంకెవరో కాదు, మన ముఖ్యమంత్రి గారే. నిన్నగాక మొన్న సభ పెట్టి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ గారిని ఏమీ చేయలేక ఒక బొమ్మలు తయారు చేయించి ఆ బొమ్మలకి బాక్సింగ్ బ్యాగ్స్ పెట్టి ఆ బ్యాగ్స్ని కొడుతూ వాళ్ళ బొమ్మల్ని చిత్రహింసలు పెట్టిస్తూ మానసిక ఆనందాన్ని పొందుతున్నాడు. అంటే ఏం చెప్తున్నాడంటే, నాకులాగే మీరు కూడా సైకోల్లాగా తయారయ్యి, ఉన్మాదుల్లాగా తయారయ్యి ఇలాగే చెయ్యండి అని చెప్పి హింసని ప్రేరేపించే విధంగా ఉంది ఆ పని. మరి మీకు దమ్ముంటే మీ బొమ్మ ఒకటి, పవన్ కళ్యాణ్ గారి బొమ్మ ఒకటి పబ్లిక్ ప్లేస్లో పెట్టించండి. ఎవరికి చెప్పుల దండలు పడతాయో, ఎవరికి పూల దండలు పడతాయో కళ్ళారా చూదురు కానీ. ఇంటికొకళ్ళు వచ్చి చెప్పులతో కొడతారు మీ బొమ్మని. పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా టచ్ చేసే దమ్ము లేక ఇలాంటి చిల్లర పనులా మీరు చేసేది? మరీ ఇంత దిగజారిపోతారు అనుకోలేదు. ప్రతి ఒక్క సైకో చివరికి హీరో చేతిలో చచ్చినట్టు ఈ ఎలక్షన్స్లో కూడా మా పవన్ కళ్యాణ్ గారి చేతిలో మీకు రాజకీయ సమాధే. అప్పటి వరకు మీరు ఇలాగే సభల్లో కామెడీ స్కిట్లు వేసుకుంటూ మరింత దిగజారిపోవడానికి సిద్ధం కండి.